బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభాస్ కలిగే చిత్రం జోరైతే తగ్గలేదు. మరొక వైపు కమల్ హాసన్ భారతీయ 2 చిత్రం వసూలు ఇండస్ట్రీకి అయితే షాక్ కి గురి చేస్తున్నాయి. ప్రభాస్ కలిగే చిత్రం 27వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు ఎంత, అసలు కమల్ హాసన్ భారతీయ 2 చిత్రం 12 రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు ఎంతో తెలుసుకుందామా? పదండి. మరి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభాస్ కలిగే చిత్రం ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు 27వ రోజున అంటే ఈ రోజున వర్షాలు పడడం వలన కాస్త డ్రాప్స్ అయితే కనిపిస్తున్నాయి, కానీ 27వ రోజు కూడా పర్వాలేదు అనిపించింది. ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాలు 27వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రోజున 40 లక్షల వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా టోటల్ గా ప్రపంచవ్యాప్తంగా 27వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద 1,20,00,000 వరకు షేర్ను 2,48,00,000 వరకు గ్రాస్ అయితే అందుకోవడం ఖాయమట. ఇక 27 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కలిగే చిత్రం 372 కోట్ల భారీ టార్గెట్ గాను 538,78,00,000 వరకు షేర్ అయితే వచ్చింది భయ్య. సినిమా లాభాలు ఎంత అంటే 167 కోట్ల వరకు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ ఎంత అంటే 1,071,48,00,000 వరకు గ్రాస్ అయితే ఉంది. సినిమా జోరు చూస్తుంటే 1,100 కోట్ల గ్రాస్ ని ఈజీగా లేపే విధంగా కనిపిస్తుంది. లాంగ్ రన్ కూడా సొంతం చేసుకుంటుంది ఈ చిత్రం. మరొక వైపు కమల్ హాసన్ భారతీయ 2 చిత్రం సీక్వెల్ అయితే మరీ దారుణంగా వసూలు అయితే వస్తున్నాయి భయ్య. 12వ రోజు మరింతగా డ్రాప్ అయితే సొంతం చేసుకుంది. 11వ రోజున ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల్లో 40 లక్షల వసూలు ఇస్తే 12వ రోజున ఏపీ తెలంగాణలో 18 లక్షల వసూలుతోనే సరిపెడుతుందని ట్రేడ్ చెబుతుంది. ఇక 12 రోజులు ఏపీ తెలంగాణకు గాను 24 కోట్ల భారీ టార్గెట్ గాను 16,08,00,000 వరకు షేర్ అయితే కన్ఫర్మ్ అయింది. గ్రాస్ రూపాయలు చెప్పుకోవాలంటే 28,40,00,000 వరకు గ్రాస్ ను 12 రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద తెలుగు రాష్ట్రాలకు గాను అందుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా 12వ రోజు బాక్స్ ఆఫీస్ వద్ద భారతీయ 2 చిత్రం 85 లక్షల వరకు షేర్ను 1,65,00,000 వరకు గ్రాస్ అందుకుంది భయ్య. 12 రోజులు ప్రపంచవ్యాప్తంగా భారతీయ 2 చిత్రం ఎంత రాబట్టిందంటే 75,15,00,000 షేర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ ఎంతంటే 147,75,00,000 గ్రాస్ వచ్చింది. సినిమా ఇంకా హిట్ అవ్వాలంటే ఎంత రాబట్టాలి అంటే 97 కోట్ల షేర్ రాబడితేనే హిట్ అంటారు. 172 కోట్ల భారీ టార్గెట్ కి అయితే అమ్మేశారు. కాబట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అనే మ్యాటర్ అయితే మర్చిపోవడమే, కానీ అంతేకాని నష్టాలు మాత్రం భారీగా వచ్చే విధంగా కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో మ్యాజిక్ జరిగితే నష్టాల లెక్క తగ్గే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ బాక్స్ ఆఫీస్ అప్డేట్స్ కోసం తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.